చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే కులాంతర వివాహాలు. అంటే హ్మ్. మా జాతకంలో కులాంతర వివాహం ఉంటుందా? హ్మ్. మేము చేసుకుంటే పర్వాలేదా? హ్మ్. వర్కౌట్ అవుద్దా? హ్మ్. సో, ఇట్లాంటివి గూడా కొన్నున్నాయి. సో, ఇట్లా ఓకే. ఇది ఇది సాధ్యమా గురువుగారు తెలుసుకోవడం? 100కు జాతకాలు 200% సాధ్యం. నిన్ననే ఒక కాల్ మాట్లాడాను నేను. నిన్న ఒక కాల్ మాట్లాడితే డైరెక్ట్‌గా ఆ! ఫస్ట్ నన్నడిగిన క్వెషన్ అదే. "అమ్మ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి" అన్నా. 21వ తారీఖు అన్నది, పలానా నెల అన్నది, పలానా ఇయరు అని చెప్పి అన్నది, పలానా సమయము అన్నది. డైరెక్ట్‌గా కొట్టగానే ఫస్ట్ నాకు అమ్మవారు చెప్పిన ప్రశ్న కులాంతర వివాహం జరిగింది. అడుగు అని చెప్పి అన్నది. ఆ! ఫస్ట్ "అమ్మ ఇంట్లో కులాంతర వివాహం ఏమైనా జరిగిందా?" అని అనగానే, "అవును గురువుగారు నా కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడు. అదర్ క్యాస్ట్ అమ్మాయిని చేసుకున్నాడు. దానివల్లే ఊరు నుండి వెలేశారు. వారు బయటుంటున్నారు. అయ్యో! పట్నంలో ఉంటున్నారు. మేము ఒక దగ్గర ఉంటున్నాము. ఆ సమస్య కోసం నేను మిమ్మల్ని అడిగినా" అని చెప్పి అడిగింది. చెప్పు ఎట్లా చెప్తాం? ఆ! ప్రామిస్ ఒట్టు. ఓకే. అదే ఎందుకంటే నేను అబద్ధం ఆడాల్సిన ఐ నో. అవసరం ఐ నో. నాకు ఐ లేదు. నో. ఐ నో. మీకు తెలుసు. టకటకా ఉంటవి. పట్టికనే వచ్చేస్తవి. డేట్ ఆఫ్ బర్త్ కొట్టగానే వచ్చేస్తవి. హ్మ్. అయితే గురువు, శని ఇక మనం సబ్జెక్ట్ చెప్పిన వారం అయితున్నాం వీరికి. అంతే గదా! అవును. సో, గురువు, శని కొన్ని కొన్ని సందర్భాలలో కలిసి ఉన్న 21వ తారీఖు, 3వ తారీఖు, 12 ఈ డేట్సులలో ఎవరైనా శనివారం పుడితే కులాంతర వివాహం జరిగే ఛాన్స్ ఉంటుంది. ఓహో! 18వ తారీఖు, 9వ తారీఖు, 27 నంబర్ ఆ! 9లో పుట్టినటువంటి వారికి సెకండ్ మ్యారేజెస్ గానీ, ఇల్లీగల్ అఫైర్స్ గానీ ఉండే ఛాన్సెస్ ఎక్కువ.